భావితరాల భవిష్యత్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు సీఎం చంద్రబాబు అని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 75 కిలోల కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న నాయకుడు, ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలకు అండగా ఉన్నారని కొనియాడారు. హుద్హుద్ సమయంలో కూడా ఎంతో కృషి చేశారన్నారు. రాబోయే తరానికి కూడా ఆయన స్ఫూర్తిదాయకమని హోంమంత్రి అనిత ప్రశంసలు కురిపించారు. నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకాని ఆయన. రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్ గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన చేస్తున్న పరిపాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి. మనకు అందరికీ తెలుసు హుద్హుద్ తుఫాన్. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి, అదేమీ కాదు. నేను ఎక్కడున్నా కూడా నా అడ్మినిస్ట్రేషన్ చిన్న బస్సులోనైనా చూసుకోగలిగి నేను ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వితిన్ 10 days లో రిజిస్టర్ చేసిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక 75 సంవత్సరాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడికి చెప్పుకోవడానికి ఒకటో రెండో ఉండొచ్చు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కోకొలలు చెప్పుకోవచ్చు. ఇలా కూర్చుంటే కొన్ని గంటలైనా